హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 6:15 అట్లా అవుతుంది మార్నింగ్. ఇవాళ తొందరగా లేచేసాను. ఇంకా లేవగానే వాకిలంతా కూడా నీట్‌గా క్లీన్ చేసేసాననమాట. 2, 3 డేస్ నుంచి అనుకుంటున్నా వాకిలి కడగాలని చెప్పేసి. కాకపోతే ఈ మధ్యలో ఏంటంటే ఫుల్లుగా వర్షం పడింది. ఇంకా అందుకే కడగలేకపోయాను. ఫైనల్‌గా ఇవాళైతే నీట్‌గా క్లీన్ అయితే చేసేసాననమాట. ఇంకా అమ్మ లేగలేదు. ఇంకా డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని నా పని నేను చేసుకుంటూ ఉన్నా. అయితే అమ్మ వచ్చేసి నేను వాష్‌రూమ్‌కి వెళ్ళానేమో అని అనుకుందంట. ఎంతసేపటికి రాకపోయేసరికి ఇంకా ఏమైంది ఇంతసేపు వాష్‌రూమ్‌కి వెళ్ళిందని చెప్పేసి ఇంకా లేచి వచ్చి చూస్తూ ఉంది. నేనేమో బయట క్లీన్ చేస్తూ ఉన్నా. అమ్మ కూడా లేచేసింది ఇంకా కాసేపటికే నేను లేచిన కాసేపటికి లేచేసింది. ఇంకా ఇదిగోండి విండోకి కర్టెన్ ఉంది కదా, ఇలాంటిది విండో కర్టెన్. సేమ్ అదే డిజైన్తో నేను డోర్ కర్టెన్స్ కూడా తెప్పించాను. ఈ డోర్కి ఇంకొక డోర్కి రెండిటికి కూడా వేసేసాను అనమాట. అంటే అంతా కూడా సెట్గా ఉంటుంది కదా అని చెప్పేసి. సో ఎంత బాగుంది కదా, చాలా మంచిగా ఉంది. లోపలికి ఎండ రాదు, అట్లానే వెలుతురు కూడా ఉంటుందన్నమాట. కొంచెం వైట్ కలర్ కర్టెన్ వేసాం కాబట్టి బాగా మంచిగా నీట్గా ఉందన్నమాట. నెక్స్ట్ ఇంకా వాకిలి కడిగి బాగా అలసిపోయానని చెప్పి మా అమ్మ నా కోసం కాఫీ అయితే పెడుతూ ఉంది. ఇంక ఇక్కడ మా పింటూ మేము అటు ఇటు తిరుగుతుంటే అక్కడ కూర్చొని చూస్తూ ఉన్నాడు. ఇంకా ఇప్పుడు కొంచెం బెటర్గానే ఉన్నాడు అనమాట మా పింటూ. వాడికి ట్యాబ్లెట్ ఏవో ఇచ్చారు, అవి వేసాము. ఇంకా కొంచెం పర్లేదు ఇప్పుడు. ఇంకా ఇక్కడ కాఫీ పెడుతుంది, ఇద్దరం కాఫీ అయితే తాగేసేయాలి. వాకిలి ఒక్కటి కడిగితే చాలండి, ఉన్న ఓపిక అంతా కూడా అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు మొక్కల కుండీలు కూడా ఉన్నాయి కదా, అవన్నీ జరుపుకుంటూ కడగాలి. స్టాండ్ అన్నిటికీ సరిపోలేదు, ఇంకొక సెట్ అయితే ఆర్డర్ పెట్టాను మొక్కలకి కింద పెట్టే స్టాండు. అవి వచ్చిన తర్వాత అన్ని మొక్కలు కూడా వాటి మీద పెడితే అప్పుడు కొంచెం ఈజీ అవుతుంది నాకు వాకిలి కడగడానికి. అది కాక ఇంట్లో నుంచి నీళ్ళు తెచ్చుకొని బయటికి కడగాలి కదా, అది కూడా ఒక పెద్ద పనే అనమాట. నెక్స్ట్ ఇంకా అమ్మకి కొంచెం టైం అయితే దొరికితే ఈ విధంగా థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే తయారు చేస్తుంది. నేను అడిగాను థ్రెడ్ బ్యాంగిల్స్ చేసి ఇమ్మని చెప్పి. ఇంకా అందుకని దానికి కావాల్సిన వస్తువులు ఉంటాయి కదా, థ్రెడ్ ఇంకా కుందన్స్ అవన్నీ కూడా తెప్పించుకున్నాం మా హస్బెండ్కి చెప్పి. ఇంకా నా దగ్గర కూడా ఈ గాజు బ్యాంగిల్స్ ఏంటంటే ఒక 10 బాక్సుల దాకా ఉన్నాయండి. 10 బాక్సెస్ దాకా ఉన్నాయన్నమాట ఈ బ్యాంగిల్స్ అన్ని కలర్స్లో. ఇంకా నేనేమో అది ఎక్కువగా వేసుకోవట్లేదు, కొంచెం నాకు డిజైన్ అంత నచ్చలేదు అనమాట. అందుకే ఇంకా అవి ఏం చేయాలో తెలియక అలాగే ఉంచేసాను. ఇంకా అట్లా వేస్ట్ చేయడం ఎందుకు, ఇట్లా థ్రెడ్ బ్యాంగిల్స్ మనం మ్యాచింగ్ కలర్స్ మన డ్రెస్కి తగ్గట్టుగా చేసుకుంటే కొంచెం బయటికి వెళ్ళినప్పుడు అప్పుడు వేసుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పి అనుకున్నాము. మేము ఇదే ఫస్ట్ టైం అనమాట బ్యాంగిల్స్ ఇట్లా చేసుకోవడం థ్రెడ్వి. అయినా ఫస్ట్ టైం చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చాయి డిజైన్స్ అదంతా కూడా. ఇంక ఇది చాలా టైంపాస్ అయిపోయింది, ఒక మెడిటేషన్ లాగా అయిపోయింది అనమాట మాకు. ఇవి థ్రెడ్ బ్యాంగిల్స్ అవి తయారు చేస్తుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకా అమ్మ నేను ఇద్దరం కూడా క్రాఫ్ట్ని పక్కన పెట్టేసి ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ తయారు చేయడంలో ఇన్వాల్వ్ అయిపోయాం బాగా. కావాల్సిన కలర్స్, మాకు నచ్చిన కలర్స్ థ్రెడ్స్ అయితే తెప్పించేసుకున్నాము. ఇంకా మా దగ్గర చాపింగ్ బోర్డ్ ఉంది కదా, దాన్ని తీసుకొని ఈ విధంగా థ్రెడ్స్ ఎన్ని మనకి కావాలో అన్ని లైన్స్ అయితే ఇలా మనం చుట్టేసుకొని చేసుకోవాలి. ఇంకా అందరికీ నార్మల్గా థ్రెడ్ బ్యాంగిల్ చేయడం తెలిసే ఉంటుంది. మేము ఫస్ట్ టైం కాబట్టి ఎలా చేస్తున్నాము అనేది చూపిద్దాం అనుకున్నా. నేను వేరే పనిలో ఉన్నా, అంటే ఇల్లు క్లీన్ చేయడం అట్లాంటి పనులలో ఉన్నా. ఈలోపు అమ్మ చేస్తుంటే మీకు చూపిద్దాం కదా అని చెప్పి ఇటు వచ్చాను అనమాట. కాకపోతే ఈ బ్యాంగిల్కి థ్రెడ్ చుట్టేసిన తర్వాత దాని మీద కుందన్స్ ఏం అతకబెట్టాలి అంటే డిజైన్ ఉంటుంది కదా, ఏ డిజైన్లో స్టిక్ చేయాలి అని చెప్పి అమ్మ ఆలోచించుకుంటూ అలా స్టిక్ చేసేసింది. ఇంకా నాకు చెప్పలేదన్నమాట, అందుకే నేను మీకు చూపించలేకపోయాను. ఓవరాల్గా మేము కొన్ని బ్యాంగిల్స్ అయితే స్టిక్ చేసాము. అవి ఎలా చేసాము, డిజైన్ అంతా కూడా ఎట్లా వచ్చింది అనేది మీకు చూపిస్తాను. ఇదంతా కూడా అమ్మకి ఎట్లా అనిపిస్తే అంటే థాట్ ఎట్లా వస్తే ఆ విధంగా అయితే మైండ్లో ఆలోచన వచ్చిన విధంగా డిజైన్ అయితే చేసింది. మేము మొబైల్లో చూసి చేయడం అట్లా ఏం చేయలేదన్నమాట. నచ్చిన విధంగా అమ్మ అయితే చేసేసింది. నెక్స్ట్ ఇంకా కొంచెం బ్రేక్ఫాస్ట్ టైం అయ్యింది. ఆ టైంలో ఇంకా మేము ఇక్కడ టిఫిన్ ప్రిపేర్ చేసేసుకుంటున్నాము. ఇవాళ వచ్చేసి పల్లి టమాటో చట్నీ వేసుకొని అలాగే గారెలు వేసుకుంటాం.
అమ్మకి గారెలు తినాలనిపించిందంట, అందుకని కొంచెం కొంచెం పిండితోనే వేసుకుంటున్నాం. మరి ఈ ఎండాకాలంలో ఆయిలీ ఫుడ్ ఎక్కువ తింటే కూడా హెవీగా అనిపిస్తుంది కదా మరి. సో అందుకని కొన్నే వేసుకుంటున్నాము. అస్సలు వంట గదిలోకి కానీ వెళ్ళాలని అస్సలు అనిపించట్లేదు. ఈ మధ్య ఎండలు బాగా ముదిరాయేమో అని కూడా అనిపిస్తుంది. మా అమ్మ కూడా అదే అంటుందన్నమాట. మా దగ్గర ఇంత ఎండ అయితే, ఇంత వేడి ఎండ కానీ అస్సలు లేదు, ఇక్కడ మరీ చాలా ఎక్కువగా ఉందని చెప్పి అంటూ ఉంది అమ్మ కూడా. నిజంగానే అసలు ఏసీ లేకుండా ఉండలేకపోతున్నాం. నాన్ స్టాప్గా డే అంతా నైట్ అంతా కూడా ఏసీ వేసుకోవాల్సి వస్తుందన్నమాట. అట్లా ఉంది పరిస్థితి. నెక్స్ట్ అయితే ఇక్కడ వాషింగ్ మిషన్ వేసాను. మధ్యలో వాషింగ్ మిషన్ ఆగిపోయింది, అంటే ట్యాంక్లో వాటర్ అయిపోయినాయి అనమాట. ఇంకా కిందికి వెళ్ళి మళ్ళీ బోర్ వేసి వచ్చి మళ్ళీ మిషన్ స్టార్ట్ చేసేస్తున్నా. ఇంకా కరెంటు బిల్ కూడా మాకు చాలా హెవీగా వస్తుంది. కాసేపు అయినా ఏసీ ఆపాలని అనుకుంటున్నాం కానీ అస్సలు మా వల్ల అవ్వట్లేదు. అసలు వంట చేయడానికి కిచెన్లోకి వెళ్ళినప్పుడే ఎట్లా చేస్తున్నామో మాకే తెలియట్లేదు అనమాట. మీ దగ్గర కూడా అలాగే ఉన్నాయా ఎండలు విపరీతంగా, లేకపోతే నార్మల్గా ఉందా అనేది కామెంట్ చేయండి. ఇదిగోండి క్రిస్పీ వడలు అయితే రెడీ అయిపోయాయి. టిఫిన్ అయితే చేసామన్నమాట. నెక్స్ట్ మేము డిజైన్ చేసిన కొన్ని బ్యాంగిల్స్ అయితే చూపిస్తున్నాము. డిజైన్ అంతా కూడా బాగుందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇది వచ్చేసి కడా టైప్ అయితే నేను వేసుకుంటున్నాను. నేను అలాగే అడిగాను అనమాట అమ్మని. ఎందుకంటే ఇంకా ఒక 5-6 బ్యాంగిల్స్ అట్లా వేసుకోవడం కంటే నాకు ఇట్లా కడా టైప్ సింపుల్గా ఒక్కొక్క చేతికి ఒక్కొక్క బ్యాంగిల్ వేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. నేను శారీస్ కంటే ఎక్కువ డ్రెస్సెసే వేసుకుంటాను కాబట్టి అన్ని డ్రెస్సెస్ మీదకి మ్యాచ్ అయ్యేటట్టు కొంచెం ఉంటే బాగుండని అనిపించింది అనమాట. ఈ ఆరెంజ్ కలర్ బ్యాంగిల్స్ అయితే నేనే తయారు చేశాను. నాకు కొంచెం సింపుల్గా ఉంటే బాగుండు అనిపించింది. ఇది కూడా నా ఐడియానే అనమాట. నాకు వచ్చినట్టు నేను వేసాను. నేను ఆరెంజ్ కలర్ బ్యాంగిల్స్ ఒక్కటే నేను చేశాను, మిగిలినవన్నీ కూడా అమ్మనే వేసుకుంది. నేను జస్ట్ చూడడం మటుకు హాయిగా రీల్స్ చూస్తూ లేకపోతే ఫోన్ చూస్తూ అమ్మతో టైం స్పెండ్ చేస్తూ నేను కూడా రిలాక్స్ అవుతూ ఉన్నాను అనమాట. ఈ బ్లూ కలర్ బ్యాంగిల్స్ కూడా సింపుల్గా ఇలా చేసాం. అన్నీ కూడా చాలా మటుకు కడా బ్యాంగిల్సే చేసాము. అంటే ఇంకా సన్న బ్యాంగిల్స్ కూడా ఫస్ట్ అన్ని కడా టైప్గా చేసేసి తర్వాత సన్న బ్యాంగిల్స్ కూడా చేద్దాం అనుకుంటున్నాం. అవి ఇవి 2 ఉంటే వేసుకోవాలనిపిస్తే అవి వేసుకోవచ్చు అని చెప్పి ఇంకా దీనికోసం కూడా ఒక బాక్స్ అయితే ఆర్డర్ పెడదాం అనుకుంటున్నా. చాలా బాగా వచ్చాయి, నాకైతే ఫుల్గా నచ్చేసాయి అనమాట. ఈ 2-3 డేస్ నుంచి మాకైతే ఇదే పని, ఎక్కువ వీడియో కూడా తీయలేకపోయాను నేను. నిజంగా చెప్తున్నాను కదా, మనం ఏదైనా పనిలో ఇన్వాల్వ్ అయితే మనకు నచ్చిన పనిలో అది చాలా ప్రశాంతతని ఇస్తుంది కదా. అందుకే నాకు వీడియోస్ కూడా తీయబుద్ధి కాలే నిజం చెప్పాలంటే. నెక్స్ట్ ఈ గోల్డెన్ బ్యాంగిల్ కూడా ఒకటే తయారైంది, ఇంకొకటి అయితే రెడీ చేస్తూ ఉందన్నమాట అమ్మ. ఈలోపు మీకు కూడా చూపిద్దామనిపించి ఈ విధంగా అయితే చూపించేస్తున్నా. వీటిలో మీకు ఏ కలర్ బ్యాంగిల్స్ అయితే నచ్చినాయో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకా వేరే కలర్స్వి కూడా ఉన్నాయి, వేరే కలర్స్వి కూడా ఉన్నాయి బ్యాంగిల్స్ తయారు చేసేవి. అంటే రెడ్ కలర్ ఒకటి ఉంది, అలాగే ఇంకా వేరే కలర్స్ కుందన్స్ కూడా తెప్పించుకోవాలి. ఫస్ట్ అసలు మాకు వస్తుందో రాదో తెలియదు కదా, జస్ట్ ట్రయల్ లాగా ఈ విధంగా చేసాం. కానీ చేసిన తర్వాత చాలా బాగా వచ్చింది. మోస్ట్లీ ఇవన్నీ కూడా అమ్మనే తయారు చేసింది అనమాట. ఓన్లీ ఆరెంజ్ బ్యాంగిల్స్ ఒక్కటే నేను చేశాను, మిగిలినవన్నీ కూడా అమ్మ తయారు చేసి ఇచ్చింది. నాకైతే బాగా నచ్చింది, ఎప్పుడెప్పుడు వేసుకుందామా అన్నట్టు అనిపిస్తుంది. నేను మోస్ట్లీ డ్రెస్సెస్ మీదకి వేసుకోవడానికే ఎక్కువ చేయమని చెప్పి అడిగాను అనమాట. శారీస్ చాలా తక్కువ కదా. ఇంకా అట్లా గాజులు అన్నీ బయటికి తీస్తే ఈ కలర్ ఒకటి వెళ్ళిందనమాట. ఈ కలర్ నాకు బాగా నచ్చి ఇంకా గాజులు అయితే వేసేసుకున్నాయి. ఇవి ఇప్పుడు ప్రస్తుతానికి ఇవే ఉన్నాయి నా చేతికి, చాలా బాగా నచ్చాయి. నెక్స్ట్ అయితే ఇదిగోండి అమ్మ చేసిన క్రాఫ్ట్ ఇదే అనమాట. ఒక చెట్టు అయితే చేసింది, వాటి మీద చూడండి పిట్టలను ఎలా పెట్టిందో. ఇట్లా ఈ విధంగా పువ్వులు ఆకులు కూడా స్టిక్ చేసిందనమాట. నాకు ఈ చెట్టు కూడా చాలా బాగా నచ్చి ఇంకా ఈ టేబుల్ ఉంది కదా మా దగ్గర, ఆ టేబుల్ మీద అయితే పెట్టేసుకున్నాను అనమాట. చాలా బాగుంది. ఇది ఒక కొమ్మ ఉంటుంది కదా, చెట్టు కొమ్మ, దానికి ఈ విధంగా స్టిక్ చేసి పెట్టిందనమాట. నేను కూడా క్రాఫ్ట్ చేద్దామని ట్రై చేసా, నాకు అస్సలు రాలేదు, ఇంకా వదిలేసాను దాన్ని పక్కకి. అంటే మెయిన్గా ఇంట్రెస్ట్ కూడా లేదు, ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకునేదాన్ని, లేదు కాబట్టి వదిలేసాను అనమాట. నెక్స్ట్ ఇదిగోండి సన్ఫ్లవర్స్ కూడా చేసింది. ఇవి కూడా ఎంత బాగా వచ్చాయో చూడండి. ఈ డబ్బా వచ్చేసి నేను ఆన్లైన్లో తెప్పించుకున్నా.
180 రూపీస్. వీటిలో నేను జీలకర్ర, సోంపు, మెంతులు, సబ్జా గింజలు ఇవన్నీ వేద్దామని చెప్పి తెప్పించుకున్నాను అనమాట. ఒకటేసారి 5-6 డబ్బాలు తీయాల్సి వస్తుంది. దాని బదులు ఈ ఒక్క డబ్బా తీసుకుంటే అన్నీ కూడా మనకి ఇందులో వేసేసుకొని ఉంచుకుంటాం కాబట్టి ఈజీగా ఉంటుంది అని చెప్పి తెప్పించుకున్న. క్వాలిటీ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ ఈ టేబుల్ మీద ఉన్న క్లాత్ ఏంటంటే చాలా పెద్దగా వచ్చిందనమాట. అంటే ఇట్లాంటి టేబుల్స్కి 2 టేబుల్స్కి వేయచ్చు. డబల్ సైజ్ అంత వచ్చింది. దాన్ని కట్ చేసి మేము ఈ విధంగా ఈ టేబుల్కి కూడా ఇదే క్లాత్ అయితే వేసేసాము. చాలా నీట్గా అనిపిస్తుంది ఇప్పుడు కొంచెం లుక్ అనేది. నెక్స్ట్ మధ్యాహ్నం లంచ్లోకి మేమైతే బెండకాయ ఫ్రై చేసుకున్నాం. అమ్మనే చేసింది వాళ్ళ వంట అయితే. బెండకాయ ఫ్రై చేసింది, అలాగే ములక్కాడ పప్పుచారు చేసింది. 2 టేస్ట్ అయితే అద్దిరిపోయాయి అనమాట. నేను వేరే పని ఉండి ఇంట్లో పనులు నేను చేసుకున్నానని చెప్పి ఇంకా అమ్మ అయితే వంట చేసేసిందండి. వేడివేడిగా చేసిన వెంటనే నేనైతే తిన్నానమాట. అమ్మ వంట చేసేటప్పుడు ఆ స్మెల్స్కే నాకైతే ఫుల్ ఆకలేసిస్తుంది. అదే నేను వంట చేస్తే కనుక కొంచెం టైం అయితే తీసుకుంటానమాట. సో ములక్కాడ పప్పుచారు ఆ ఫ్లేవర్ అంతా కూడా నాకు చాలా ఇష్టము. యాక్చువల్లీ ఇది లంచ్ ప్లేట్ పెడదామని చెప్పి వీడియో తీసుకున్నా, అందుకని ఈ విధంగా అయితే తీసాను అనమాట. ఇంకా మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది. ఈ మధ్య ఎక్కువ వీడియో తీయట్లేదు కదా, అందుకే ఎక్కువ పెట్టట్లేదు వీడియోస్లో. కొంచెం అమ్మ ఉండేదాకా అమ్మ నా దగ్గర ఉన్న రోజులు ఇట్లానే ఉంటుంది. ఎందుకంటే అమ్మతో టైం స్పెండ్ చేస్తా కాబట్టి అందుకని అక్కడక్కడే వీడియో తీస్తూ ఉన్నా. ఎక్కువ పెద్ద వీడియో మీద కాన్సన్ట్రేషన్ అయితే పెట్టట్లేదు ప్రస్తుతానికి. సో ఇదేనమాట ఇవాల్టి వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.